హలో, నమస్తే. నేను మీ డాక్టర్ చైతన్య, క్యాన్సర్ స్పెషలిస్ట్, మెడికల్ హాస్పిటల్, నిజామాబాద్. ఈరోజు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం. క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంది? నార్మల్ హెల్తీ ఇండివిజువల్స్లో పీరియాడిక్ టెస్టింగ్స్ చేయడం ద్వారా క్యాన్సర్ ఒకవేళ ఉంటే దాన్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి పూర్తి రకంగా నయం చేయడానికి వీలవుతుంది. యూజువల్గా మాట్లాడుకునే స్క్రీనింగ్ రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ స్క్రీనింగ్, గర్భాశయ క్యాన్సర్ సర్వీక్స్ స్క్రీనింగ్, అది కాకుండా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్, పెద్ద పేగు క్యాన్సర్ స్క్రీనింగ్. బ్రెస్ట్ స్క్రీనింగ్లో మనం వాడే టెస్ట్ని మ్యామోగ్రఫీ పరీక్ష అని అంటాము. సర్వీక్స్ క్యాన్సర్లో ప్యాప్ స్మియర్ చేస్తుంటాము. కోలాన్ క్యాన్సర్లో కొలనోస్కోపీ చేస్తుంటాము. లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో హెచ్ఆర్సిటీ టెస్ట్ ద్వారా మనము స్క్రీనింగ్ చేస్తుంటాము. అది కాకుండా ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్. సో హై రిస్క్ పేషెంట్స్లో మంత్లీ ఆర్ 2 monthly ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడము, ఎప్పుడైనా కానీ నోట్లో తెల్లటి మచ్చలు, ఎర్రటి మచ్చలు, లేకపోతే నోరు తెరవకుండా ఉండడం వల్ల త్వరగా మీ ఆంకాలజిస్ట్ని కలవడం, ఇవన్నీ చేస్తే మనం క్యాన్సర్ని త్వరగా గుర్తించవచ్చు. సో స్టేజ్ 1 క్యాన్సర్ క్యూర్ రేట్స్ ఆర్ అరౌండ్ 95 to 99%. సో స్క్రీనింగ్ని అసలు ఇగ్నోర్ చేయకండి.